నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భట్టుప్రోలు విజయలక్ష్మి గారు. మరమ్మతో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి, విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ బాగున్నారా? బాగున్నాం కులాస అంతా. మీ అంతా బాగున్నారా? అందరం బాగున్నాం. వెరీ గుడ్ అమ్మ, ఇప్పుడు గురుచరిత్ర పారాయణం, దత్త పారాయణం కూడా అంటూ ఉంటారు. అసలు విశిష్టత ఏంటమ్మా దానికి సంబంధించి? దత్తాత్రేయుడు గురించి చెప్పుకోవటమే. హ్మ్. దత్తాత్రేయుడు ఆత్రేయ గోత్రం వాడు. అంటే ఆత్రేయుడు పుత్రుడు, అత్రి పుత్రుడు కనుక ఆ తండ్రి గోత్రమే పిల్లలు కదా, అవును. ఆత్రేయస గోత్రం అని చెప్పుకుంటాం అనమాట. ఆయన తనను తానుగా అత్రి అనసూయ దంపతులకి దత్తచ్చుకున్నాడు. అంటే నేనే మీకు దత్తిస్తున్నాను, దత్తుగా వస్తున్నాను అని చెప్పుకున్నాడు కనుక దత్త ఆత్రేయ, ఆ పేరు అలా వచ్చింది, దత్త ఆత్రేయ. ఒకప్పుడు అనసూయాదేవి మహాపతివ్రత, అసలు ఆవిడను మించిన పతివ్రతలు ఎవరూ లేరని నారదుడు వెళ్ళి లక్ష్మీ పార్వతీ సరస్వతికి వీళ్ళకి చెప్పాడు. వాళ్ళకి కొంచెం ఈర్ష్య కలిగింది. మేం కాదా ఆవిడెవరోనా అని ఒక రకం ఈసు కలిగింది అనమాట. వెంటనే ముగ్గురు భర్తలని ప్రేరేపించి, ఎవరిని? త్రిమూర్తుల్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని, ఈ ముగ్గురు ప్రేరేపించి వెళ్ళి ఆవిడ పాతివ్రత్యం ఏంటో చెక్ చేసి రండి అని పంపించారు. పంపిస్తే వీళ్ళు అందుకోసమే వచ్చారు ముగ్గురు. ఇదంతా చిత్రకూట పర్వతాల దగ్గర జరిగిందని. చిత్రకూట, ఆ ఊరి పేరు చిత్రకూటి. ఎంత బాగుంటుందో, మహారమణీయంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా. అక్కడ గొప్పది అత్రి అనసూయల ఆశ్రమం ఉందమ్మా. ఆ ఆశ్రమంలో ఇప్పటికీ అక్కడ చక్కగా ఈ ముగ్గురు బాలల్ని ఉయ్యాల్లో వేసి ఊగించే సన్నివేశం కూడా మనకు అనిపిస్తుంది అక్కడ. ఈ ముగ్గురు వచ్చారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనసూయ మాత దగ్గరకు వచ్చారు. అనసూయ మాత మహాపతివ్రతని ఇప్పటికే చాలా పేరు వచ్చేసి ఉన్నది కదా. ఆవిడ భర్తని ధ్యానించి ఏం చేసినా ఆ పని అయ్యేదట. అంటే ఆవిడకి మంత్రం భర్తనామమే. అలాగా ఈ ముగ్గురు వచ్చి మాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టమన్నారు. ఋషుల్లాగా వచ్చారు ముగ్గురు. వాళ్ళని కూర్చోబెట్టి అన్నం పెట్టడానికి ఈవిడ అన్ని ఏర్పాట్లు చేసి వడ్డించబోతే, మాకు ఇలా కాదమ్మా, మేము దిగంబరంగా వడ్డిస్తేనే మేము తింటామన్నారు. ఈవిడ మహాపతివ్రత. వచ్చిన వారు ఋషులు, పురుషులు, యువకులు. ఏంటి ఇలా అడుగుతున్నారు? ఆశ్చర్యం కదా. అంతే. అడగాల్సిన ధర్మం వాళ్ళకి లేదు, అలా చేయాల్సిన అవసరం ఈవిడికి లేదు. కానీ వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించడం తప్పు అనేటటువంటి ఒకటి ఉంది కదా. అసలు వీళ్ళెవరు, ఏమిటి ఇలాంటి విపరీతమైన కోరిక ఎందుకు కోరారు అని ఆవిడ ఒకసారి కళ్ళు మూసుకుని ధ్యానిస్తే ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని తెలిసింది. అప్పటికి ఆవిడకి పిల్లలు లేరు. వెంటనే ఈ ముగ్గురిని కాసిన కమండలంలో నీళ్లు చిలకరించి పసిపిల్లలుగా మార్చేసింది. ఉయ్యాల్లో ఉండే పసిపిల్లలుగా మార్చేసింది. తను దిగంబరంగా మారి వారికి పాలిచ్చి కడుపుని ఆకలి తీర్చింది. పసిపిల్లల దగ్గర తన పిల్లలు అనుకుంది కదా, తీర్చింది. ఆ పసిపిల్లల ముగ్గురిని చక్కగా ఉయ్యాల్లో వేసి ఊపుతోంది. ఇప్పటికీ కూడా నేను చెప్పిన చిత్రకూట ఆలయంలో, అనసూయ ఆశ్రమంలో పిల్లలు లేని వారు అక్కడికి వెళ్ళి ఆ ఉయ్యాలు ఊపితే పిల్లలు పుడతారని నమ్మకం అమ్మ. అక్కడ ఒక పండు వృద్ధుడు ఉన్నాడు, అక్కడ ఋషి అనమాట. ఆవిడ్ని సేవించుకుంటూ ఆ పిల్లల్ని ఉయ్యాలు ఊపుకుంటూ ఆయన చక్కగా ఎంత వివరంగా చెప్తాడో ఈ వివరాలని. మహా ఆశ్చర్యంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. ఆ పిల్లల్ని ముగ్గురిని చంటి పిల్లల్ని చేసేసి, ఇప్పుడు ఏం బొమ్మలు పెట్టారు అంతేను, విగ్రహాలు లాంటివి పెట్టారు. అసలు కథ అక్కడ జరిగిందనమాట. ఈ ముగ్గురిని చేర్చి ఉయ్యాలు ఊపుతోంది, పెంచుతోంది. వాళ్ళు చక్కగా ఈ పిల్లలు లేరన్న బెంగలేదు, ఇప్పుడు ఇంకా హాయిగా ఉన్నారు అందరూ. అక్కడ ముగ్గురు మాతలు బెంగపడిపోతున్నారు. భర్తల్ని పంపించా, వాళ్ళు రారు, ఏం చెప్పరు. ఆవిడ మహాపతివ్రతనో కాదనో ఏదో ఒకటి వచ్చి చెప్పాలి కదా. ఆవిడ గెలిచిందో మేము గెలిచామనో ఏదో చెప్పాలి కదా. ఏమీ చెప్పట్లేదు, రావట్లేదు. భయపడిపోయి వీళ్ళు మళ్ళీ నారదుని అడిగితే, చక్కగా చంటి పిల్లల్లాగా ఆవిడ ఇంట్లో ఉయ్యాలు ఊగుతున్నారమ్మా మీ భర్తలు ముగ్గురును అన్నాడు. అనేసరికి గబగబా వీళ్ళు పరిగెత్తికెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. మా భర్తల్ని మళ్ళీ మాకు ఇవ్వమ్మా అని. అప్పుడు ఆవిడ చూసి మళ్ళీ వీళ్ళని మామూలుగా మార్చి వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చి, మరి ఇన్నాళ్ళు చక్కగా నాకు పిల్లలు లేరన్న కొరత తీర్చారు, మరి నా కడుపును పుట్టండి అని అడిగింది. వాళ్ళని వరం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా, అమ్మ నువ్వు మహాపతివ్రత, మరి అంతటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, త్రిమూర్తులని చంటిపాపిల్లో చేసి ఉయ్యాల్లో వేసి ఊపి వాళ్ళకి పాలిచ్చి కడుపాకలు తీర్చిందంటే ఎంత గొప్ప శక్తి గల పతివ్రత ఆవిడ కదా. అంతకు మించినటువంటి ఇంకో ఉదాహరణ ఏముంది? నిదర్శనం కదా, కంటికి కనిపిస్తుంది. అసలు ఆవిడ రోజు స్నానం చేయటం కోసం గంగ అటు నుంచి అటు పారి అటు వచ్చింది. అటువంటి గొప్ప తల్లి ఆవిడ. ఆవిడ కోసం నది ఆవిడ ఇంటి పక్కకు వచ్చింది. అటువంటి గొప్ప పతివ్రత శక్తి ఆవిడది. ఆవిడ వచ్చిందా, అప్పుడు ఈ పిల్లలు ముగ్గురు సరే పుడతామని చెప్పారు కదా. ఆ తర్వాత విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు గాను, శంకరుడి అంశతోనేమో దుర్వాసుడు గాను, బ్రహ్మ అంశతో చంద్రుడు గాను పుడతారు. ముగ్గురు పుట్టారు ఆవిడకి.
పుట్టాక వీళ్ళందరూ కూడా తమ శక్తుల్ని దత్తాత్రేయుడికి ఇచ్చేసి ఆ, దుర్వాసుడు తన తపస్సు చేసుకోవడానికి అటు వెళ్ళిపోయాడు, చంద్రుడు తన పనులు నిర్వర్తించుకోవడానికి ఇటు వెళ్ళిపోయాడు. ఆ, ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక దత్తాత్రేయుడు మిగిలి, అంటే అందుకే 3 ముఖాలు చూపిస్తారు దత్తాత్రేయుడు అంటే. అంటే ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ముఖాలు ఇక్కడ ఉన్నట్లుగా చూపించాక అప్పుడు ఆయన చెప్తాడు, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, కానీ నన్ను మీకు దత్తత ఇచ్చేసుకుంటున్నాను, కనుక ఇక నుంచి మీరు నా తల్లిదండ్రులు. నేను ఈనాటి నుంచి ఆత్రేయ నామం ధరిస్తున్నాను, దత్తనామం ధరిస్తున్నాను అని దత్త ఆత్రేయ అలా వచ్చినటువంటి పేరు అది. అలా చక్కగా ఆవిడకి ఈ పిల్లలు ముగ్గురు ఒక రూపంలోనే ఏక విగ్రహంలో ముగ్గురు మూర్తులు కలిసి చేరినటువంటి పిల్లవాడిగా ఆవిడ భావంతో అన్నమాట. తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా ఎవరి తపస్సులకు వాళ్ళు వెళ్ళిపోయారు. దుర్వాసుడేమో కొంచెం కోపిష్టి కూడా కదా, మరి రుద్రుడు కదా శివుడు, ఆయన అంశే కదా, కనుక దుర్వాసుడు ఆయన తపస్సులకు ఆయన వెళ్ళిపోయాడు. చంద్రుడు తన పని తను చేసుకోవాలిగా, మరి దివారాత్రాలు చంద్రుడు సూర్యుడు వల్లే కదా మనకు వస్తాయి, కనుక ఈయన ఇటు వెళ్ళిపోయాడు. ఈ దత్తాత్రేయుడు అవధూత రూపం దాల్చి అందరికీ అందరినీ బ్లెస్ చేయటానికి, అందరికీ అసలు ఆయన గురువు అనుకున్నాం కదా, అందరికీ విద్యాదానం జ్ఞానదానం చేయటానికి వచ్చినటువంటి దేవత. కనుక మనం ఆయన్ని దర్శించుకుంటే, ఆయన్ని పూజించుకుంటే మనకి సంపూర్తిగా జ్ఞానం కలుగుతుంది అనేది ఒక విశ్వాసం. అటువంటి దేవత. ఈయన వెనకాల ఎప్పుడు వేదాలు కుక్కల్లాగా వచ్చి పక్కన తిరుగుతూ ఉంటాయి. ఋషులని కూడా అంటూ ఉంటారు. వాళ్ళు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు అనమాట. అలాగే ఆయన విద్య ఆయన అంశలో ఆయన పక్కనే ఉంది. అలాంటి స్వరూపం ఇది. అటువంటి దత్తాత్రేయుడు మొట్టమొదటిసారి, అంటే ఇదంతా దేవతా రూపంలో అత్రి అనసూయల కాలంలో అని చెప్పుకున్నాం కదా, ఈ యుగం కాదు ఇది, అప్పుడు కాలంలో చెప్పుకున్నాం కదా. ఈ కలియుగంలో మొదటిసారి శ్రీపాద శ్రీవల్లభ రూపంలో పిఠాపురంలో జన్మించారు. వాళ్ళ ఇంట్లో జన్మించాక అప్పుడు వాళ్ళ తాతగారు అదంతా ఒక పెద్ద చరిత్రలాగా రాసి పెట్టి ఉంచారు. ఆ రాసి ఉంచిన చరిత్ర అంతా కొన్నాళ్ల పాటు భూగర్భంలో దాచేయండి, ఎవరికి అప్పుడే చెప్పొద్దు అని కూడా ఏదో రాసి ఉంది దాంట్లో. ఆ తర్వాత మొన్నీ మధ్యన సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను, దానిని మళ్ళీ వెలికి తీసి ఆ చరిత్రనంతా ఈ తరంలో ఆ వంశంలో వారు, తాతగారింట్లో కదా, అమ్మమ్మ ఇంట్లో కదా కాన్పులు అవుతాయి, అక్కడ పుట్టాడు. అక్కడ పుడితే వాళ్ళ ఇంట్లో ఆ తాతగారు రాసింది అనమాట. అదంతా మేనమామ తాతగారు రాసింది ఆ గ్రంథం అంతా. మళ్ళీ దానిని తిరగరాసి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రం అని దొరుకుతుంది. రాసి అది గురుచరిత్రే. మళ్ళీ గురుచరిత్ర వేరే, దత్తాత్రేయుడు గురించి మాత్రమే ఉంటుంది గురుచరిత్రలో. తర్వాత అవతారం శ్రీపాద చరిత్ర గురించి ఇక్కడ ఉంటుంది. చేసి అది మళ్ళీ అదంతా అయిపోయాక గోదావరిలో ప్రవహింపచేసేయమని వాళ్ళు రాసిన తాళపత్రాలు ఉంది. అలాగే ఆయన ప్రవహింపచేసేశారు. ఈ భాగాలన్నీ రాయబడి ఇప్పుడు అందరికీ అది దొరుకుతుంది. అది దొరుకుతుంది. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రం చదువుకున్న, గురు చరిత్ర చదువుకున్న, ఇవన్నీ ఒకటే. ఇంకా తర్వాత ఇతర దేవతల గురించి, అంటే దత్త రూపాలు అనుకున్న వారి గురించి కూడా ఎవరి గ్రంథాలు వారికి వచ్చినాయి. షిర్ది సాయిబాబాది ఒక పారాయణ గ్రంథం ఉంది. అలాగే సత్యసాయిది కూడా సత్యం శివం సుందరం అని, అవి 3 భాగాలుగా అదొక పారాయణ గ్రంథం ఉంది. ఇవన్నీ వాళ్ళ రూపాల్లో వాళ్ళు ఏం చేశారు చరిత్ర. శ్రీపాద శ్రీవల్లభుడు బాలుడుగానే ఉంటూ ఇక్కడ మన తెలంగాణకి కర్ణాటక బార్డర్లో కురువపురం అని ఒక ఊరు ఉంటుంది. వల్లభాపురం కురువపురం నదికి అటు ఇటు. వల్లభాపురంలో ఈయన దర్బారు అవన్నీ ఉంటాయి, ఆయన అక్కడ కూర్చుని దర్బారు చేసేవారట. కురువపురంలో ఆయన విగ్రహం, ఆయన జపం చేసుకున్న ప్రదేశం, ఆయన సూర్య నమస్కారాలు పెట్టుకున్న ప్రదేశం, అవన్నీ అక్కడ ఉంటాయి నదికి అటు ఇటు. ఆ నదిలో ఉన్నాయమ్మా మొసళ్ళు, పెద్ద పెద్ద మొసళ్ళు, ఒక్కొక్కటి 4-5 అడుగుల 6 అడుగులు 7 అడుగుల మొసళ్ళు. కానీ ఎవరిని ఏమీ చేయవుట. పైగా ఆ నదిలో పడవలు కూడా ఎలా ఉంటాయి, బుట్టి అంటారు చూడండి, పుట్టి అంటారు, బుట్టి అంటారు, బుట్టలాగా ఉంటాయి రౌండ్గా. దాంట్లో ఒకసారి 10 మంది దాకా కూర్చోవచ్చు. పెద్ద బుట్ట, చాలా పెద్ద బుట్ట, కూర్చోవచ్చు. ఆ బుట్టిలు మాత్రమే అక్కడ ప్రయాణ సాధనం. వల్లభాపురంలో బుట్టి ఎక్కి క్రాస్ చేసి అటు వెళ్ళి కురుపురంలో దేవతని దత్తాత్రేయుడిని దర్శించుకుని, ఎవరు శ్రీపాద శ్రీవల్లభుడే, అక్కడ దత్తాత్రేయ రూపమే, అన్ని దర్శించుకుని మళ్ళీ ఇవతలకు వస్తాం. మేము ఇవతలకు వచ్చి ఇలా వెనక్కి తిరిగి చూస్తే పెద్ద మా బుట్టి ఇలా దాటింది, పెద్ద ముసలి ఇలా వచ్చి ఈదుకుంటూ ఎక్కి జంప్ చేసి అక్కడ ఒక ఐలాండ్ లాగా ఉంది, దాని మీద ఎక్కి కూర్చుంది. కానీ ఇంతవరకు ఎప్పుడూ బుట్టి మునిగిపోయినట్టు కానీ, ముసలి అటాక్ చేసినట్టు కానీ ఎక్కడా లేదట. వాళ్ళకి ఎక్కడ హిస్టరీలో లేదు. అటువంటి మహత్యం అది. లేకపోతే అవి మనం చూసి చక్కగా చప్పరించేయవు, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్లు అన్నీ చేసేయవు. అవునండి, అలాంటిది ఆ గొప్ప క్షేత్రం వాళ్ళ మహత్యం అనమాట అది.
ఎక్కడి నుంచి ఉంటో చక్కగా అన్నీ కనిపిస్తాయో అక్కడ రకరకాల ప్రదేశాలు ఆయన ఇక్కడికి వచ్చి ఈదుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుని ఇక్కడ తపస్సు చేసుకున్నాడు అని అలాంటివన్నీ కూడా చూపిస్తారు మనకు అక్కడ. చాలా బ్రహ్మాండమైన అంటే చిన్న ఆలయమే, గుహాలయం, కానీ కానీ ఎంత చాలా డివినిటీ కనిపిస్తుందో, ఎంత వైబ్రేషన్ వస్తుందో, మనం అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకున్నా జపం చేసుకున్నా ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేము. అది అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు నేను లడ్డు పెట్టి ఎంత తీయగా ఉందో అంటాను కదా, ఆ తీపి అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు తిన్నప్పుడే తెలుస్తుంది. లేకపోతే తీయగా తీయగా అవన్నీ చెప్పినా కూడా నా భావాన్ని నేను చెప్తున్నాను తప్పితే అది మీకు అవతల వాళ్ళు తిన్నప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. అవును. కనుక వెళ్ళి దర్శించుకుని అక్కడ చూసినప్పుడే తెలుస్తుంది. అటువంటి క్షేత్రాలు మన దగ్గర దత్తక్షేత్రాలు చాలా ఎన్ని ఉన్నాయో. ఆ తర్వాత అవుతారు నృసింహ సరస్వతి. ఆ నృసింహ సరస్వతిగా కూడా ఆయన ఇదంతా కర్ణాటకలో జరిగిన భాగం. అక్కడ కూడా చక్కగా గణగాపూర్ అంటున్నాం మనం. అక్కడ కూర్చుని తపస్సు చేసుకుని చివరికి ఆయన నా ప్రయత్నం అంతా అయిపోయింది, అంటే నా తపస్సు ఈ జీవితం ఇదంతా అయిపోయింది, నేను నిష్క్రమిస్తున్నానని చెప్తూ తన పాదుకలు అక్కడ వదిలిపెట్టేసి కృష్ణా నదిలో వెళ్ళిపోయాడు. అంతే. ఏమైపోయాడో ఎవరికి తెలియదు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అనమాట. అక్కలకోట మహారాజని, సమర్థుడని, వీళ్ళందరూ ఇలాంటి రకరకాల దత్తావతారాలు అంటే ఏంటి? వాళ్ళు గురువులు. అందుకనే గురు చరిత్ర చదువుకోవాలి. వాళ్ళు గురువులు, వాళ్ళు అవధూతలు. వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇవ్వగలరు, మనల్ని ఆపదల నుంచి రక్షించగలరు. అటువంటి దేవతలు అనమాట వాళ్ళు. కార్తవీర్యార్జునుడని మధ్యప్రదేశ్లో మహారాజు, మహిష్మతి నగరానికి రాజా సహస్ర బాహువులు ఉన్నటువంటి వాడు ఆయన. ఆ సహస్ర బాహు రాజుగారు ఎలా అయినా సరే దత్తాత్రేయుని దర్శించుకోవాలి, ఆయన ఇది కృప పొందాలి అనుకున్నాడు. వెళ్ళాడు. మొత్తానికి ఒకళ్ళెవరో నీకు చూపిస్తాను కానీ నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను అన్నాడు. అంత పిచ్చివాడిలాగా, ఆడుకునేవాడిలాగా, స్త్రీలోలుడులాగా, లేకపోతే జంతువులు వేసుకుని తిరిగేవాడిలాగా, ఇలా రకరకాల రూపాల్లో కనిపిస్తాడు. చివరికి ఒక తాగుబోతులాగా స్త్రీలను పక్కన పెట్టుకుని వెనకాల కుక్కలు వెంబడిస్తూ ఉంటే తిరుగుతున్నవాడిని చూపించి ఈయన దత్తాత్రేయుడు అని చెప్పాడు వాడు. చెప్తే సరే దత్తాత్రేయుడు ఇతనేనా, నేను చూస్తాను అనుకుని వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికి అక్కడ చూస్తే ఇతనికి ఆ శక్తి ఎలా వచ్చింది? ఆ రాక్షసుడిని పట్టుకునే శక్తి. ఆ రాక్షసుడికి దత్తుడు ఎవరో తెలుసు. ఇతను రోజు గాయత్రి చేసి ఆ నీరంతా అక్కడ చెట్లో పోస్తున్నాడు. ఆ చెట్లో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆ విముక్తి వచ్చేసి గాయత్రి మంత్ర మహత్యం వల్ల నీకు వరం ఇస్తా కోరుకోమంటే నాకు దత్తుడిని చూపించమన్నాడు. ఆ దత్తుడిని చూడటానికి వెళ్తున్నారు వీళ్ళందరూ. వెళ్ళాక చివరికి పట్టుకుని నువ్వే దత్తుడు, అనవసరంగా నేను బోల్డ్ ఛాన్సులు మిస్ చేసుకున్నా, ఇప్పటికే నేను నీ కాళ్ళు పట్టుకుని వదలని పట్టేసుకున్నాడు. అప్పుడు ఆయనకు విముక్తి ఇచ్చాడు, ఆయనకు అంతా జ్ఞానదానం చేశాడని కథ గురు చరిత్రలో మనకు వస్తుంది. కార్తవీర్యార్జునుడికి కూడా ఆయన దత్తభక్తుడు. ఆయనకు కూడా ఇదే విధంగా దర్శనమిచ్చి ఆయనకు కూడా చాలా ఇప్పటికీ కూడా కార్తవీర్యార్జున మంత్రం చదువుకుంటే ఆయనకి ఈయనకి శక్తే. మళ్ళీ కార్తవీర్యార్జునుడు తప్పు పనులు చేశాడు వేరే, దేనికి దానికే, పుణ్యమే, పాపం పాపమే, దేని ఫలితం దానికే వస్తుంది, రెండు అనుభవించాల్సిందే. ఈయనకి ఎంత శక్తి అంటే మనం ఏమైనా డబ్బు పోగొట్టుకున్నా, ఏదైనా వ్యక్తులు తప్పిపోయినా ఆయన కార్తవీర్యార్జునుడిని స్మరించినంత మాత్రాన మళ్ళీ మనకి లభిస్తాయనేటటువంటిది నమ్మకం. ఇలాంటివన్నీ అంత గొప్పవాడమ్మ దత్తుడు. ఆయన భక్తులే ఇంత గొప్పవాళ్ళు అయితే ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి. ఆయన ఉన్నందువల్ల అక్కడ మొసళ్ళు ఎవరిని అటాక్ చేయట్లేదంటే ఎంత గొప్పవాడై ఉండాలి. ఎంతమందిని తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడై ఉండాలి, జీవాలతో సహా. అంత గొప్పవాడు. కనుక గురు చరిత్ర చదువుకోవటం చాలా ముఖ్యం. గురు పూర్ణిమని మనకు పూర్ణిమ వస్తుంది, అది వ్యాసుడు జన్మదినంగా భావించి మనం చేస్తున్నాం. వ్యాసుడు కూడా గురువే కదా, మనకు అన్నీ చెప్పాడు కదా. కనుక ఆ రోజు వ్యాసుడి ఆలయాలు, వ్యాసుడు ఆలయాలు అంటే విష్ణువు ఆలయాలు, ఎందుకంటే వ్యాసుడు విష్ణువు ఒకడే అని చెప్పి ఆయన చెప్పాడు. ఈయన పేరు కృష్ణద్వైపాయనుడు, ఆయనేమో కృష్ణుడు. భారతంలో ఉన్న కృష్ణుడు అనమాట వీళ్ళిద్దరు. ఇంకో కృష్ణ ద్రౌపది, ముగ్గురు కృష్ణుడు. ఇలా కనుక స్వయంగా వ్యాసుడే కృష్ణుడు. కనుక అలాంటి ఆలయాలు దర్శించుకోవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారు, ఒక్క షిర్ది సాయిబాబాని, ఆయన దత్తుడే, నేను కాదంటలా, ఆయన దత్తావతారమే, నేను కాదంటలా, అదొక్కటే చూసేసుకుని అయిపోతుంది అని అనుకుంటున్నారు. ఏమిటి అసలు అంతకంటే ముందర వాళ్ళని ఎందుకు దర్శించుకోవట్లేదు? నేను టీచర్నే, కానీ నాకు టీచ్ చేసిన టీచర్లు ఉన్నారు, వాళ్ళకి టీచ్ చేసిన టీచర్లు ఉన్నారు, వాళ్ళకి టీచ్ చేసిన టీచర్లు ఉన్నారు. అసలు అక్కడి నుంచి కదా వచ్చింది. అలా కదా భావించాలి మనం ఎవరైనా. కనుక మనం ఇంకా చాలా శ్రమ చేసాం, ఒక స్థితికి వచ్చాం. నేను కాదంటలా, సాయిని దేవుడు కాదంటలా, సాయిని గురువు కాదంటలా. దేవుడి కంటే గురువు కనుక గురువే దైవం అన్నాం కదమ్మా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని అన్నీ ఆయనకి అప్పచెప్పాం కదా. కనుక గురువు దేవుడే.
కనుక తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ వీళ్ళకి ఎప్పుడైనా సరే మనం నమస్కారం చేయొచ్చు. వాళ్ళ వల్లే మనం ఇక్కడ ఉన్నాం. ఉన్నాం. ఈ మాత్రంగా ఉన్నాం. ఆయన కూడా ఒకడు దాంట్లో గాని ఆయన ఒక్కడే కాదు. హ్మ్. ఆ రకంగా ఏమవుతోంది నెమ్మదిగా పూర్తిగా సాయి మతంలాగా అయిపోతుంది. అది కాదు. అది నేను చెప్పేది. హ్మ్. అసలుది తెలుసుకోండి. ఎంతసేపటికి ఫలితాన్ని ఆశించి దూకకండి. అసలుదేదో తెలుసుకోండి. హ్మ్. అప్పుడు కదా అసలైన అందం తెలిసేది. అవునండి. అది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.